పక్షి పిల్లని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తే రెక్కలు రాగానే ఎగిరిపోద్దంట. ఆ విధంగా రష్మికి ఇప్పుడు ఏం చేస్తే ఎగిరిపోతుందా గాల్లోకి? వాళ్ళ కులం సంఘాల వాళ్ళందరినీ గాలికి వదిలేస్తుందా అనేది ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళకు ఉన్నటువంటి డౌట్. ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళని కాదని ఎవరో బయట కులం వాళ్ళని చేసుకుంటా అని చెప్పేసి రావడం మటుకు వాళ్ళకి తీవ్రమైనటువంటి బాధ ఉంది, వ్యతిరేకత కూడా ఉంది. అందుకే కర్ణాటక పోవట్లేదు. రష్మిక వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేదనే భావిస్తున్నాం అటు ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేయాలి. రష్మిక తల్లిదండ్రులకి ఇష్టం లేదు, విజయ్ దేవరకొండ తల్లిదండ్రులకు కూడా ఇష్టం ఉందని మేము ఎవరం భావించట్లేదు. సో ఇటువంటి సందర్భంలో ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకునే అవసరం ఏంటి? ఎందుకంటే విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఫ్లాప్స్లో ఉన్నాడు. ఆయన ఏమైనా వేణుస్వామి జ్యోతిష్యం చెప్పాడా నీకు రష్మికని పెళ్లి చేసుకుంటే నీకు సక్సెస్ అవుద్దని? అందుకని ఏమైనా ఆడాడు పెళ్లి చేసుకుంటున్నాడా? లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా అందుకని మళ్ళీ ప్రెగ్నెన్సీ బయటపడుతుందని అబార్షన్ చేయడానికి వీల్లేదు కాబట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం. అంత అకస్మాత్తుగా ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చాలామంది తెలుసు. పెళ్లి చేసుకుంటే దాదాపు హీరోయిన్ కెరీర్ అయిపోయినట్టే కదా. సినిమా హీరోయిన్గా చేయాలంటే పెళ్లికి ముందే ఏదైనా హీరోయిన్గా చేయాలి. పెళ్ళి అయితే మటుకు చాలామంది మటుకు హీరోయిన్గా ఉండరు, గృహిణులుగా చేయాల్సి వస్తుంది. రష్మిక స్థాయి హీరోయిన్ అంత అర్జెంటుగా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఎందుకు చేస్తున్నారు? వీళ్ళ మధ్య ఏమైనా ఉందా? ఏదైనా బలమైన శక్తులు వాళ్ళని ఆ విధంగా పెళ్లి చేసుకునే విధంగా ప్రేరేపించాయా అనేటువంటిది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా రష్మిక మరో సమంత కాకూడదు అని కూడా అభిమానులు కూడా భావిస్తున్నారు. అంటే రష్మిక మందన గురించి మాట్లాడతారు కదా, క్రాస్ చెక్ చేసుకోరా, ముందు వెనక చెక్ చేసుకోరా, మళ్ళీ కేసెస్ అన్నింటికి సిద్ధమేనా? మరి ఎవరు మీరు? ఇందులో మేము ఉన్నట్టే చెప్తున్నామండి. మేము క్వశ్చన్ వేస్తున్నాం, ఆన్సర్ చెప్పచ్చు. మేము వాళ్ళ తప్పు ఎవరిని తప్పు పట్టట్లేదు. రష్మిక మందన కేసు మీ పరిస్థితి ఏంది? తప్పు పట్టట్లేదు కదా. ఆమె ఎందుకు వివాహం చేసుకుంటారని చెప్పచ్చు కదా. అనేక మంది ప్రజలకు అనేక సందేహాలు వస్తాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న హీరోయిన్కి అవకాశాలు రావు, తక్కువ ఉంటాయి. అది తెలుసు కదా అందరికీ. మరి ఆమె సినిమా హీరోయిన్గా కొనసాగాలంటే పెళ్లి చేసుకుంటే సినిమా హీరోయిన్ కొనసాగలదా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు చాలా మంది తెలిసినంత వరకు అవకాశాలు రావు. మరి ఇప్పుడు అంత అకస్మాత్తుగా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? దానికి ఏదైనా కారణం ఉందో చెప్పాలి. ఇప్పుడు రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు, ఆమె సంబంధించి కులం వాళ్ళే ఫీల్ అవుతున్నారు. ఆమె కర్ణాటకలో ప్రత్యేకమైన తెగకు చెందినటువంటి వ్యక్తి. అందరికీ బాధ. మేము విజయ్ దేవరకొండ అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యానా? విజయ్ దేవరకొండ అభిమానులు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. విజయ్ దేవరకొండ గారికి నేను ఫ్యాన్ అయితే కాదు. కొన్ని సినిమాలు చూసాము. ప్రజెంట్ విజయ్ దేవరకొండ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఎందుకంటే చాలా బలుపుతో ఒక రౌడీ లాగా కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. ఇప్పుడు అంత అకస్మాత్తుగా చేసుకోవాల్సిన అవసరం ఏంది? అంత కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఏంది? ఆమె కర్ణాటకలో ఎవరు దొరకలేదా పెళ్లి చేసుకోవడానికి? ఇక్కడికి వచ్చి విజయ్ దేవరకొండ ఎందుకు చేసుకుంటుంది? తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ఆలోచన ఉంటుంది. అన్న మనీష్ శర్మ అంటే సెలబ్రిటీని టార్గెట్ చేస్తారు, వాళ్ళ గురించి మాట్లాడతారు అని బయట టాక్ ఉంది. దాని మీరేం చెప్తారు? ఎవరు మీరు? అర్థం కాలేదు. మీరు సెలబ్రిటీని టార్గెట్ చేస్తారు, సెలబ్రిటీల గురించి మాట్లాడతారు, వచ్చిన ఇమేజ్ వాడుకుంటారు అన్నట్టు టాక్ నడుస్తుంది. దాని మీరేం చెప్తారు? మేము గాంధీ మార్గం అనుసరిస్తాము. ఈ మధ్య అందరూ గాంధీ గారిని మర్చిపోయారు. సత్యమును పలకవలెను అనేటువంటి అందరూ మర్చిపోయారు. గాంధీ గారి పేరు కూడా కొన్ని ప్రభుత్వ పథకాలు తీసేస్తున్నారు. మరలా కూడా మన దేశంలో మహాత్మా గాంధీ ఆలోచనలు డెవలప్మెంట్ చేయాలనేదే, సత్యం పలకాలి అనేటువంటిదే మా యొక్క లక్ష్యం. అన్న మీరు గతంలో అనసూయ గురించి మాట్లాడడం జరిగింది, మీరు ఎవరో కూడా అనసూయ తెలియని చెప్పడం జరిగింది, మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు ఒక ఆక్సిజన్ లాంటి వాళ్ళు. నేను మీ దగ్గరకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. అంటే వేరువేరు రంగాలకు చెందిన వ్యక్తులకి వేరువేరు అభిమానులు ఉంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కంపేర్ చేయట్లేదు. కానీ ఒక అంబేద్కర్ గారు ఉన్నారు. ఒక అంబేద్కర్ గారు ఒక పెద్ద లీడర్ కదా, ఆయన రాజ్యాంగం రాశారు కదా. అంబేద్కర్ గారికి కొన్ని వేల అభిమాన సంఘాలు ఉన్నాయి, కోట్ల అభిమానులు ఉన్నారు. ఈ అంబేద్కర్ అభిమానులు ఎవరైనా అంబేద్కర్ని కలిశారా? ఆయనతో మాట్లాడారా? మాట్లాడలేదు కదా. మరి వీళ్ళందరూ కూడా అంబేద్కర్ పుట్టినరోజు వాళ్ళు ఉత్సవాలు చేస్తున్నారు, బర్త్డే పార్టీ జరుపుతున్నారు. ఎవరైనా ఆయన తిడితే వీళ్ళందరూ వెళ్ళిపోయి రియాక్ట్ అవుతారు. అలాగే ఆయన ఒక ఫీల్డ్ చెందిన వ్యక్తి. అలాగే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తుంటారు. ఆయన సినిమా రిలీజ్ అవ్వగానే వీళ్ళందరూ వీళ్ళ పనులన్నీ మానేసుకొని ఆయన సినిమాకి వెళ్తారు. వాళ్ళు 500 పెట్టినా 1000 రూపాయలు పెట్టినా టికెట్ కొనుక్కొని వెళ్తున్నారు. రాత్రి పూట పెట్టినా వెళ్తారు, ఏ టైం వేగుజామున పెట్టినా కూడా వెళ్తున్నారు. మరి ఇదంతా కూడా అభిమానము. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని కలిశారా? ఒక సానియా మీర్జాకి అభిమానులు. ఈ అభిమానులందరూ వెళ్ళి సానియా మీర్జాని కలుపుతారా? ఎవరైనా? అవకాశం ఉన్నప్పుడు కలుస్తాము, అవకాశం లేనప్పుడు కలవాల్సిన. అది గుండెల్లో ఉంటుంది. అభిమానము, ప్రేమ అనేది గుండెల్లో ఉంటుంది. అది హార్ట్ టు హార్ట్ టచ్ ఉంటుంది అనమాట. అన్న మీరు కొన్ని రోజులుగా భయపడి అండర్ గ్రౌండ్కి వెళ్ళినట్టు నిజమన్నా? అది అలా అని కాదండి. ఎందుకంటే అనేక మనస్పర్ధలు వచ్చినాయి. మనస్పర్ధలు అంటే
ఈ విధంగా అనేక రంగాలకు చెందినటువంటి వ్యక్తులు అనేక రకాల కూడా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అందువల్ల కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. సరే మీరు అనుకున్నది నెరవేరింది, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు, మరి ఏమైనా అవకాశాలు వస్తున్నాయా మరి సినిమాలో? ఏమో బిగ్ బాస్కి వెళ్దాం అని అంటున్నారు, చూద్దాం, వీలైతే బిగ్ బాస్ 10కి వెళ్ళే అవకాశం ఉంది. మీరు వైజాగ్ సత్య